యజ్ఞయాగాలు అనేది ఆ కాలం నుంచి జరుగుతున్నాయి. స్వర్గలోక ప్రాప్తి, లోకానికి మంచి సస్య సమృద్ధి, లోకంలో మంచి ధర్మ ప్రచారం, భక్తి శ్రద్ధలు అన్ని పెరగడానికి శ్రౌత స్మార్త విహిత కర్మానుష్ఠానం అంటారు. శ్రౌత స్మార్త కర్మానుష్ఠానం. స్మార్త కర్మలు మనం చేస్తూనే ఉంటాం. స్మర్తలు మా ఇంటి స్మర్త అదంతా చెప్తా. ఆయన వివాహము, జాతకర్మ, నామకరణం, చౌడం, అన్నప్రాసనం ఇలాంటిదన్నీ ఆయన బ్రహ్మగా ఉండి చేయిస్తారు. అలాగే పంచయజ్ఞాలన్నీ ఉన్నాయి. దేవయజ్ఞం, భూతయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం అని యజ్ఞాలు ఉన్నాయి. పాకయజ్ఞం అని ఉన్నాయి. దానికి అష్టక, శ్రావణి, ఆశ్వయుజి, పార్వణం, ఆగ్రహాయని ఇవి అలాంటి ఇవన్నీ ఉన్నాయి. చైత్రి ఇలాంటి శ్రాద్ధం ఇలాంటి. హవిర్యజ్ఞం అని ఉన్నాయి. అగ్నియాధేయం, ఆగ్రయణం, సౌత్రామణి, అగ్నిహోత్రం, చాతుర్మాస్యం, దర్శపూర్ణమాసం, నిరూఢ పశుబంధం అని ఉన్నాయి. సోమయజ్ఞ సంస్థలు అని ఉన్నాయి. అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ముఖ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, అప్తోర్యామం అలా ఇలాంటి యాగాలన్నీ కూడా ఆ రోజుల్లో ఎక్కువ చేసి ఆ పేర్లన్నీ కూడా కొన్ని ఇంటి పేర్లుగా ఉంటాయి. పంచాగ్నులు, ఈ చైనులు, దీక్షితులు, స్వయంపాకుల ఇలాంటి పేర్లన్నీ కూడా ఉంటాయి. దీని కింద అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ముఖ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, అప్తోర్యామం అనేది యాగంలో ఈ షోడశి అనే యాగాన్ని షోడశి సోమయాగ మహోత్సవ ఆహ్వాన పత్రిక అని మన విష్ణుపట్ల మల్లికార్జున సోమయాజులు ఆ తెనాలి వాళ్ళ కుటుంబం అందరూ కూడా, అన్న తమ్ముడు అందరూ కూడా అక్కడ మన స్వామివారి పేరుతో ప్రతి నెల ఉత్సవాలన్నీ చేస్తూ, అన్నదానాలన్నీ చేస్తూ, ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ వేద సభలన్నీ చేస్తారు. భూతయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం అని ఏమేమి చెప్పినారో అలాంటి యజ్ఞాలన్నీ చేస్తూ అక్కడ మేము వచ్చినాము. ఇప్పుడు కింద కొన్ని 5-6 మాసాలు, కార్తీక మాసం వచ్చినాము. అంతా అక్కడంతా చూసినాము. అక్కడ తెనాలిలో మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు షోడశి మహాయాగం శ్రీ విద్యా పరంపరలో అనుష్ఠానంలో షోడశి అనుష్ఠానం అనేది అది. ఇక్కడ శ్రౌత యజ్ఞంలో దానికి యజ్ఞోదానం తపశ్చైవ అని భగవద్గీతలో చెప్పారు. యజ్ఞము, దానము, తపస్సు అని చెప్పారు. ఇలా మన దేశంలో తపస్సు ఆచరణ ముఖ్యము. దానము మంచి కార్యక్రమానికి సహకరించడం అనేది ముఖ్యము. యజ్ఞయాగాలు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని స్వధర్మానుష్ఠానం కింద చేస్తున్న వారికి ప్రజలు అందరూ కూడా ఈ యజ్ఞం ద్వారా యజ్ఞాత్ భవతి పర్జన్య అని చెప్పారు. మంచి సస్య సమృద్ధి కలిగి మంచి పంటలు అన్ని మంచిగా జరగాలని అధ్వరస్యేవ దక్షిణ యజ్ఞో విష్ణు సొంతు రాజా అధ్వరాణం అన్నారు. అధ్వరపతి అని పేరు కూడా పెట్టుకుంటారు. అలా ఈ మంచి యాగాలు యజ్ఞేశ్వరుడు యొక్క కృపతో ఈ దేశంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా దీన్ని గుర్తించి మంచి కార్యక్రమాలను చేయాలి. హర హర శంకర, జయ జయ.